వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రామగుండం జెన్కో పవర్ ప్లాంట్ విస్తరణకు కృషి చేస్తున్నాను. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ వెల్లడి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఘనంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన్మదిన వేడుకలు. యువత ఉన్నత లక్ష్యాలతో భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి. అసంఘిక శక్తులకు దూరంగా ఉంటూ మంచి మార్గం ఎంచుకొని సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచన. గెలిచిన సంఘాల వైఖరితోనే గుర్తింపు పత్రం ఆలస్యం. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు ఆరోపణ. కామాంధుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సీతారామ సేవా సమితి సభ్యులు. కామాంధుడిని ప్రజల మధ్యలో శిక్షించాలని డిమాండు. కేసరం సిమెంట్ కర్మాగారంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. కార్మిక నేత కౌశిక్ హరి వెల్లడి. ప్రతిభ గల క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తా. రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ వెల్లడి. రామగుండంలో ఉన్న జెన్కో పవర్ ప్లాంట్ స్థానంలో కొత్త పవర్ ప్లాంట్ తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎం మక్కన్ సింగ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రామగుండంలో పవర్ ప్లాంట్ కోసం ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడడం జరిగిందని, పవర్ ప్లాంట్ కోసం మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడి ఎమ్మెల్యేలు కూడా సహకారం అందిస్తున్నారని తెలిపారు. తప్పకుండా రామగుండంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి తీరుతానని ఎమ్మెల్యే ఘంటాపథంగా తెలిపారు. గత ప్రభుత్వం అనాలోచితంగా యాదాద్రిలో పవర్ ప్లాంట్ నెలకొల్పడం మూలంగా నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. రామగుండంలో పవర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సుముఖంగానే ఉన్నారని తెలిపారు. పెన్షన్ అంశంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు, మా అందరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు గతంలో అనేక సార్లు వాగ్దానం ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇక్కడ మళ్ళీ ప్లాంట్ నిర్మిస్తాం అని చెప్పి. మరి యాదాద్రి ప్లాంట్ గత ప్రభుత్వం అక్కడ ఎలాంటి వసతులు లేకుండా ఏర్పాటు చేసి మధ్యంతరం వదిలిపోతే వేలాది కోట్లు నష్టమవుతుందని భావించి త్వరితగతిగా దాన్ని పూర్తి చేస్తూ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఎంప్లాయీస్ని టెక్నికల్గా తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే కొత్త ఎంప్లాయీస్కి ఎంట్రన్స్ పెట్టి తీసుకొని కొత్తగా అపాయింట్ చేసే వరకు కొంచెం ఆలస్యంగా ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి కేటీపీఎస్ నుంచి, రామగుండం నుంచి, ఇతర ప్రాంతాల్లో జనుకొని ఉన్న వారిని మేము కొంతమందిని డిప్యుటేషన్ మీద తీసుకుంటా ఉన్నాం తప్ప రామగుండం నుంచి తరలిస్తలేమని చెప్పి నిన్న సిఎండి గారు, సంబంధిత హెచ్ఆర్ వాళ్ళు నాతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా రామగుండంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకొని దాని మీద చర్చ చేసి ఏ రకంగా ముందుకు పోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. తప్పకుండా వస్తుంది. ఇప్పుడు పోయింది మాత్రం ప్రస్తుతానికి డిప్యుటేషనే అని స్వయంగా సిఎండి గారు, రిజ్వీ గారు, హెచ్ఆర్కి సంబంధించిన అజయ్ గారు కూడా చెప్పడం జరిగింది. నేను భావిస్తూ ఉన్నా ఎలాంటి రామగుండానికి నష్టం జరగకుండా నా ధ్యేయం, నా లక్ష్యం, నా యొక్క పుట్టిపెట్టిన బిడ్డగా ఒక పవర్ జెన్కో ఇండస్ట్రీలో పనిచేసినటువంటి ఒక కార్మికుడి బిడ్డగా నా చివరి ప్రయత్నం వరకు కూడా ఈ ప్రాంతంలో పవర్ ప్లాంట్ తేవడమే ఖచ్చితంగా సాధించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి శనివారం తబితా అనాథాశ్రమంలో పిల్లలకు ల్యాప్టాప్, స్కూల్ బ్యాగులు, టేబుల్ ఫ్యాన్లు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రామగుండంలోని తబితా అనాథాశ్రమంలో పిల్లలతో కలిసి రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వేడుకలు నిర్వహించారు. అనంతరం
పిల్లలకు ఉన్నత చదువులకు అవసరానికి కావలసిన ల్యాప్టాప్ను, స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగులు, ఆశ్రమానికి అవసరమైన టేబుళ్లు, ఫ్యాన్లు, బియ్యము, నిత్యావసర వస్తువులు అందజేశారు. జన్మదిన వేడుకలు జరిపి పిల్లలకు సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ కిషన్ రెడ్డి పార్టీలో ఎంతో నిబద్ధతగా పనిచేసి కింది స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారన్నారు. వారి విధి విధానాలు ప్రతి బీజేపీ కార్యకర్తకు స్ఫూర్తిగా నిలవాలని, వారు ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి గొప్ప కీర్తిని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తబితా ఆశ్రమంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు పుట్టినరోజు వేడుకల్ని నిర్వహిస్తూ ఆశ్రమానికి ఆసరాగా ఉండాలి, బాసటగా నిలబడాలి వారి పుట్టినరోజు సందర్భంగాని వాళ్ళ ఆశ్రమానికి పెద్ద ఎత్తున ఇవాళ పిల్లల అవసరం కోసం ఏదైతే స్కూల్స్ ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా పిల్లలందరికీ కూడా స్కూల్ బ్యాగ్స్, అలాగే టేబుల్ ఫ్యాన్స్, ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, బియ్యంతో పాటుగా హై ఎడ్యుకేషన్ కోసం పిల్లలకి ల్యాప్టాప్ని బహూకరించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు వారు పొందాలని, వారి యొక్క నాయకత్వంలో ఎంతో మందికి వారు ఉన్నటువంటి ఏదైతే కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారో వారి ద్వారా ఎంతో మంది పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా, లబ్ధి చేకూరేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకం కూడా కింది స్థాయి వరకు చేరేటట్టుగా మరి వారు కృషి చేయాలని, భవిష్యత్తు లోపల ఇంకా భగవంతుడు వారికి శక్తిని, ఇంకా ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తబితా ఆశ్రమం తరపున, పిల్లలందరి తరపున భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గం నుండి వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభ. సింగరేణిలో గెలిచిన సంఘాల వైఖరితోనే గుర్తింపు పత్రం ఆలస్యమవుతుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు ఆరోపించారు. జీడీకే 2A ఇంగ్లాండ్ గంటలపై జరిగిన గేట్ మీటింగ్ లో సిఐటియు ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు ముందుగా కార్మికులను కలుసుకొని మాట్లాడుతూ సింగరేణి నిర్వహించిన ఎన్నికల్లో గెలిచిన ఏఐటియుసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు 4 సంవత్సరాల గుర్తింపు కాలపరిమితి కోరుతూ లేఖ రాయడం వల్లనే గుర్తింపు పత్రం ఆలస్యం అవుతుందని విమర్శించారు. ఒకవైపు లేబర్ కమిషనర్ 2 సంవత్సరాల కాలంతో ఎన్నికలు నిర్వహిస్తే 4 సంవత్సరాలు కావాలని ఎందుకు లేఖ రాశారో కార్మికులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కువ కాలపరిమితి గుర్తింపు ఉంటేనే యాజమాన్యానికి అనుకూలంగా ఉంటుందని గ్రహించి కార్మికులకు సమస్యల పరిష్కారం తొందరగా కావాలనే ఉద్దేశంతో సిఐటియు 2 సంవత్సరాలు పరిమితి కావాలని పట్టుబట్టడం వల్ల కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు లేబర్ కమిషనర్లు 2 సంవత్సరాలకు ఎన్నికలు పెడితే 4 సంవత్సరాలు కావాలని కోరడం అధికార దాహానికి నిదర్శనమని అన్నారు. అందుకే సిఐటియుగా అన్ని యూనియన్లతో సంతకాల సేకరణ చేసి లేబర్ కమిషనర్లకు, యాజమాన్యానికి కూడా 2 సంవత్సరాల కాలపరిమితి గుర్తింపు పత్రం ఇవ్వాలని ఇచ్చామని అన్నారు. టీబీజీ కేసు గెలిచినప్పటి నుంచి అటకెక్కిన స్ట్రక్చర్ సమావేశాలను ఏఐటియుసి అయినా కొనసాగిస్తుందనుకుంటే గుర్తింపు పత్రం తీసుకోకుండా గుర్తింపు సంఘం హోదాలో కొనసాగుతూ అన్ని కార్యక్రమాలకు కార్మికుల సమస్యలను అడిగేసరికి గుర్తింపు పత్రం రాలేదని యాజమాన్యం మీదికి నెట్టి సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. సిఐటియుగా అనేక సమస్యలపై ప్రతిసారి వినతి పత్రాలు ఇస్తూ ముందుకు పోతూ యాజమాన్యంపై గెలిచిన సంఘాలపై ఒత్తిడి తీసుకువస్తేనే ఉన్నామని, అందులో భాగంగానే నేడు వయసు పెంపు సర్క్యులర్ వచ్చిందని, దాంతోనైనా విజిలెన్స్ కేసుల వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ఉద్యోగ అవకాశం కల్పించేలా అధికారులు చూడాలన్నారు. పరీక్షల నిర్వహణలో కూడా మార్పులు చేయాలని సిఐటియు మొదటి నుంచి పట్టుబడుతున్నదని, పరీక్ష నిర్వహణ తేదీలను నోటిఫికేషన్ ఇచ్చిన రోజే తెలియజేయాలని, ప్రశ్నాపత్రం కూడా అభ్యర్థులకు ఇచ్చి కీ పేపర్ విడుదల చేయడం వల్ల పరీక్షలు పారదర్శకంగా నిర్వహించినట్లు ఉంటుందని, కానీ యాజమాన్యం అలా చేయకపోవడం వల్ల పరీక్షల నిర్వహణపై అనుమానం తలెత్తేలా చేస్తున్న తీరును యాజమాన్యం మార్చుకోవాలని కోరారు. ఎన్నికలు జరిగి 6 నెలలు కావస్తా ఉంది. ఇంతవరకు కూడా గుర్తింపు పత్రం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణము ఏఐటిసి 4 సంవత్సరాలు గుర్తింపు సంఘం పత్రం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందే ఇది డిసైడ్ అయిపోయింది, ఎన్ని సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించాలనేది. అన్ని యూనియన్ల అభిప్రాయాలు తీసుకున్నారు. సెంట్రల్ లేబర్ కమిషనర్ కూడా 2 సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించమన్నాడు. డిప్యూటీ సీఎస్ కూడా ఎన్నికలు 2 సంవత్సరాలకే నిర్వహిస్తానని ఫైనల్గా చెప్పేసాడు.
చెప్పేసి ఎన్నికలు నిర్వహించినాక ఇప్పుడు రెండు సంవత్సరాలు కాదు 4 సంవత్సరాలు పోవటం అనేది అది మోసం చేయటమే కార్మికులని. ఎందుకంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఉంటే కార్మికులకు ప్రయోజనం ఉంటుంది. గెలిచిన సంఘం మంచిగా పనిచేయకపోతే వేరే సంఘాన్ని గెలిపించుకునే అవకాశం 2 సంవత్సరాల్లో చట్టం కల్పించిన హక్కు ఇది. దీన్ని కాదని ఏఐటీసీ చట్టానికి వ్యతిరేకంగా 4 సంవత్సరాలు కావాలని కోరటం అనేది సరైనది కాదు. అది వాళ్ళు మేనేజ్మెంట్కి లెటర్ పెట్టారు. అట్లాగే బట్టి విక్రమార్కకి రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రికి కూడా లెటర్ పెట్టాను. ఇట్లా చేయటం సరైనది కాదు, అందువల్లనే లేట్ అయింది. అదే కాకుండా ఇంకో కారణం ఏంటంటే వాళ్ళు ఆ కారణంతో కొంతకాలం మేనేజ్మెంట్ కూడా ఆలోచిస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాలకు ఎన్నికలు ఎందుకు, 4 సంవత్సరాలకు ఒకసారి పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుందని వాళ్ళు కూడా కుట్ర చేస్తూ ఉన్నారు. అందుకని దీని కుట్ర భగ్నం చేయడానికి సిఐటిగా మొత్తం దాదాపు సింగరేణిలో ఉన్నటువంటి అన్ని యూనియన్లకి అభిప్రాయాలు కోరాం. మనం 2 సంవత్సరాల ఎన్నికలు పోయిన వాళ్ళు 4 సంవత్సరాలు కుట్ర చేస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకిద్దామని చెప్పేసి అన్ని సంఘాలకు లెటర్ రాస్తే 15 సంఘాలలో 12 సంఘాలు కూడా ఆ లెటర్ని సంతకాలు చేసి నాకు ఇచ్చినాయి. సిఐటిగా మేము ఏం చేసామంటే అన్ని 12 సంఘాల చేసిన సంతకాలని 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని, అట్లాగే ఎన్నికలు నిర్వహించేంత వరకు అన్ని సంఘాలను సమానంగా చూడాలని డిమాండ్తో మేనేజ్మెంట్కి లెటర్ రాసాం. సిఎండికి, డైరెక్టర్ పాకి, డిప్యూటీ సిఎల్సీకి కూడా లెటర్ రాసాం. ఆ నేపథ్యంలో ఇప్పుడు రేపో మాపో ఎన్నికల కోడ్ వచ్చి కూడా కొంత ఆలస్యమైంది. అందుకనే ఇప్పుడు ఈ మధ్య 1 వీక్లో దాదాపు ఎన్నికల ఎన్ని సంవత్సరాలకు అనేది ఇవ్వబోతా ఉన్నారు. దాన్ని 2 సంవత్సరాలకు ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తాం. ఈ గేట్ మీటింగ్ లో సిఐటియు ఆర్చివన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, తోట నరహర్రావు, కారం సత్తయ్య, సానం రవి, పి శ్రీనివాసరావు, వంగళ రాములు, ఏ శంకరన్న, పి సమ్మయ్య, టి శ్రీనివాస్, కుమార్, పి శ్రీనివాస్, బొంకూరు సురేష్, కొమరయ్య, జంగపల్లి మల్లేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అప్పముకు శుభము ఎరగని 6 ఏళ్ల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడిని ప్రజల మధ్యలో కఠినంగా శిక్షించాలని సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివడ చంద్రకళ, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో కామాంధుడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా కాట్నపల్లి గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి ఆరు బయట నిద్రిస్తున్న 6 ఏళ్ల చిన్నారి నోరు మూసి ఎత్తుకుని వెళ్లి రైస్ మిల్ సమీపంలో అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడిని పోలీసులు కఠినంగా శిక్షించాలని, ఆ శిక్ష ఆడపిల్ల వైపు చూడాలంటేనే కామాంధులు భయపడేలా ఉండాలని అన్నారు. ఈ నరరూప రాక్షసుల మధ్య ఎలా వెళ్తారనేది దాని గురించి బాధపడాలి. అర్థం కాని పరిస్థితిలో మన భారతదేశం ఉంది. ఇక్కడ మొన్నటికి మొన్న అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసి చంపేయడం అంటే అది ఎంత బాధాకరమైన విషయం. ప్రతి తల్లి స్పందించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈరోజు ఆడపిల్ల అంటే ఆడపిల్ల దొరకలేని పరిస్థితిలో ఉన్న ఈ టైంలో ప్రతి ఆడపిల్లను బంగారంలాగా పెంచుకునే ఈ మన తల్లులకి ఇలాంటి పరిస్థితి రాకూడదని ఇంకోసారి ఆ కామాంధుడికి కఠినంగా శిక్షించాలి. వాడిని తీసుకొచ్చి కరెక్ట్గా జనాల మధ్యలోనే వాడిని జనాలకు అప్పగించాలి. అసలు జనాలకు అప్పగించి వాళ్ళచే మనిషో దెబ్బేసి వాడిని చంపే ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఇలా తీసుకుపోయి అరెస్ట్ చేసి ఏదో 4 రోజులు వాడిని జైలు నుంచి మళ్ళీ బయటకు పంపించే పరిస్థితి ఉండద్దు. ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఈ విధంగా మరి పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ మండలంలో జరగడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. 6 ఏళ్ల పసికూన మరి రాత్రి తల్లి దగ్గర పడుకుంటే ఒక కామాంధుడు, ఒక దుర్మార్గుడు మరి వారికి సంబంధించినటువంటి కామ క్రీడలతోటి మరి అమ్మాయిని ఎత్తుకెళ్ళి బలవంతంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి బీహార్కి చెందినటువంటి వినోద్ అనే కామాంధుని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ నరరూప రాక్షసుని జన సమూహంలో ఎన్కౌంటర్ చేయాల్సిందిగా ఇక్కడి స్వచ్ఛంద సంస్థలుగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో సీతారామ సేవా సమితి సభ్యులు కంది సుజాత, మెడగొని స్వప్న, మందల రమాదేవి, సరిత లక్ష్మి, పెట్టెల చంద్రకళ, బి లత, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్
ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపూ, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600444330 8142789678. కంటిన్యూస్. యువత ఉన్నత లక్ష్యాలతో భవిష్యత్తు దిద్దుకోవాలని, అసంఘిక శక్తులకు దూరంగా ఉంటూ మంచి మార్గం ఎంచుకొని సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల, చెన్నూరు రూరల్ సర్కిల్, కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని యువకులకు, ప్రజలకు పోలీస్ సేవలు మరింత దగ్గర అవడానికి పోలీస్ ఉన్నది మీకోసం, మీ భద్రత కోసమే అనే నమ్మకం కలగడం కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జైపూర్ ACP వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో చెన్నూరు రూరల్ CI సుధాకర్, కోటపల్లి SI రాజేందర్, నీల్వాయి SI శ్యామ్ పటేల్ ఆధ్వర్యంలో శనివారం కోటపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసు మీకోసం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం CP శ్రీనివాస్ హాజరై యువకులకు ముందుగా వాలీబాల్, క్రికెట్ కిట్స్, జెర్సీలను, స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. యువకులకు చెడు అలవాట్ల వలన కలుగు నష్టాలు, విద్య, ఉద్యోగ సాధనకు చేయవలసిన కృషి, సైబర్ క్రైమ్స్, ట్రాఫిక్ రూల్స్ తదితర విషయాలపై కళా బృందం పాటలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా CP మాట్లాడుతూ యువత ఒక లక్ష్యంను ఎంచుకొని ఎన్నో విజయాలను సునాయాసంగా అందుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. అంతటి శక్తి యువతకి ఉందన్నారు. పోలీసు సేవలు మరింత దగ్గర అవ్వడానికి పోలీసు ఉన్నది మీకోసం, మీ భద్రత కోసమే అనే నమ్మకం కలగడం కోసం మీతో మమేకమయ్యామని, ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ధ్యేయమని అన్నారు. అదేవిధంగా యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని, స్పోర్ట్స్ కోటాతో కూడా ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడలతో శారీరక దారుఢ్యం పెరుగుతుందని, క్రీడల పోటీల నిర్వహణకు పోలీస్ శాఖ తరపున యువతకు ఎల్లవేళలా సహకరించి ప్రోత్సహిస్తామని అన్నారు. యువకులు గంజాయి, మద్యం, జూదం వంటి చెడు వ్యసనాలకు, ఇతర చెడు మార్గాల వైపు మరలకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఉద్యోగాలు సంపాదించి తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, గ్రామానికి, జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని CP ఆకాంక్షించారు. కోటపల్లి, తర్వాత వేంపల్లి విలేజెస్ సంబంధించి ఈ యొక్క యూత్తో కనెక్ట్ విత్ కార్నర్ విలేజెస్, కనెక్ట్ విత్ కార్నర్ పీపుల్. ఈ యొక్క విలేజెస్ అన్నీ కూడా ఈ ఛత్తీస్గఢ్ బార్డర్, మహారాష్ట్రకు సంబంధించి, తర్వాత ఈ మావోయిస్ట్ ప్రాంతాల్లో, అఫెక్టెడ్ ప్రాంతాల్లో ఈ విలేజెస్ ఉన్నాయి. అక్కడున్న యూత్ చాలామంది ఉన్నారు. వాళ్ళ యూత్ అందరినీ పిలిపించి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం లక్ష్యాలతో ఉన్నారు, ఎలాంటి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు ఏమన్నా అట్రాక్ట్ అవుతున్నారా అట్లాంటివి తెలుసుకొని వాళ్ళని అలాంటి ఉద్దేశాలు పెట్టుకోవద్దని, అలాంటి వాటికి దూరంగా ఉండమని, తర్వాత ఈ సమాజంలో మంచి అలవాట్లు పెంచుకోవడానికి, తమ జీవితాల్లో ఏదో ఒక సాధించడానికి, ఒక ఇన్స్పిరేషన్ కలిగించడానికి వాళ్ళందరినీ చెడు అలవాట్ల అయిన గంజాయి, ఆల్కహాల్, వ్యసనాలు, ఇతర వ్యసనాలని పాల్పడకుండా ఉండడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా
వాళ్ళందరికీ ఇక్కడ స్పోర్ట్స్ మీద ఒక మంచి అవగాహన కల్పించడానికి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని డెవలప్ చేయడానికి స్పోర్ట్స్ని క్రికెట్, వాలీబాల్ అండ్ ఇతర స్పోర్ట్స్ మెటీరియల్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ భాగంగా మేము పోలీస్ మీ అందరికీ అండగా ఉన్నాము. మీకు ఒక గైడెన్స్ లాగా, ఒక అన్నగా మీకు ఏదైనా గైడెన్స్ ఇవ్వడానికి, జీవితంలో బాగుపడడానికి, తర్వాత సాధించడానికి, తర్వాత వేరే ప్రశ్నలకు పాల్పడడానికి మేము అన్ని విధాలా సాధించడానికి రెడీగా ఉన్నాము. మీకు ఎలాంటి ఇన్హిబిషన్స్, ఎలాంటి అపనమ్మకము, అభద్రతాభావం ఉండకుండా ఉండడానికి వాళ్ళందరినీ ఈరోజు పిలిపించడం జరిగింది. వాళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున వచ్చారు. చాలామంది యూత్ చాలా ఎంతూజియాస్టిక్గా ఇక్కడ పాల్గొన్నారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. తర్వాత వాళ్ళకి ఏదో ఒక గోల్ని సాధించమని మేము చేయడం జరిగింది, ఉద్బోధించడం జరిగింది. వాళ్ళకు ఏదో మా తృణోపాయంగా మేము కొన్ని కిట్ ఆర్టికల్స్ని వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు దాన్ని తీసుకొని పాస్ట్ టైంలో మంచిగా వేరే వ్యసనాలకు పాల్పడకుండా మంచి టీమ్ స్పిరిట్తో మంచి గేమ్స్ ఆడుకొని, ఒక గేమ్స్లో కానీ, ఒక ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, తర్వాత ఏదో ఒక యావిగేషన్లో పైకి ఎదగాలని కోరికతో వాళ్ళు వెళ్ళాలని చెప్తూ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో బాగా మంచిగా పార్టిసిపేట్ చేశారు. చెప్పింది విన్నారు. చాలా హ్యాపీగా వాళ్ళు ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు. నాతో పాటు మేము చేయించిన ప్రతిజ్ఞని గాంజాయి కానీ, ఆల్కహాల్ కానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ చేసే వాళ్ళకి సహకరించమని కూడా చేశారు. అందరికీ ఈరోజు వచ్చినందుకు మేమందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నేను చెప్పినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకొని చాలా హార్ట్ఫుల్గా ఏర్పాటు చేసిన డీసీపీ అశోక్ అండ్ ఏసీపీ వెంకటేశ్వర్లు, మా ఇన్స్పెక్టర్స్ అందరూ, స్టాఫ్ అందరూ. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, చెన్నూరు రూరల్ సిఐ శ్రీనివాస్, ఎన్ఐబి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్, నీల్వా ఎస్ఐ శ్యామ్ పటేల్ యువకులు పాల్గొన్నారు. కేశరం సిమెంట్ కర్మాగారంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రతి కాంట్రాక్టు కార్మికునికి స్కిల్డ్ పేమెంట్ వచ్చేలా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామని కార్మిక నేత కౌశిక్ హరి అన్నారు. ఈ మేరకు పాలకుర్తి మండలం వసంత్ నగర్ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో శనివారం కార్మిక నేత కౌశిక్ హరి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కర్మాగారంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కౌశిక్ హరి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నెల 18న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో సైకిల్ మోటార్ గుర్తుకు ఓటు వేసి తన ప్యానెల్ను గెలిపించాలని కార్మికులను కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తారని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఎంతోమంది కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి కేశవరం సిమెంట్ కర్మాగారంలో మళ్ళొకసారి కాంట్రాక్ట్ కార్మికులకు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ మేము పోటీ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా మాకు ఒక 7 సార్లు ఇక్కడ కార్మికులు గెలిపేయడం జరిగింది. అనేక సమస్యల పరిష్కారం అప్పుడు చేయడం జరిగింది. మళ్ళొకసారి ఇవాళ కాంట్రాక్ట్ కార్మిక జనరల్ సెక్రటరీగా మా ప్యానల్ తరఫు నుండి శ్రీనివాస్ గారు పెట్టడం జరిగింది. కార్మికులకు మేము అంతకుముందు 10 ఏళ్ళు 20 ఏళ్ళ టెన్యూర్ మేము తీసుకుంటే గత 10 ఏళ్ల కాలంలో మేము వచ్చి ఇక్కడ అనేక హక్కులను పుట్టించి ఇవాళ పిఎఫ్ చేయడం కానీ, బోనస్ పెంచడం కానీ, ఏదైతే ప్రమోషన్ పాలసీ కానీ, పర్మనెంట్ చేసేది కానీ, ఇంకా అనేక సమస్యల కోసం ఒక తోవ వేసి కొత్తగా ఇక్కడ చట్టాలు తీసుకొచ్చి అమలుపరిచి 10 ఏళ్ల కాలంలో కార్మికులందరినీ మేము పద్ధతిగా తీసుకపోతే ఈ మధ్య 10 కాలాలలో ఇక్కడ ఒక మాఫియా చేరింది. ఈ యొక్క ఫ్యాక్టరీతో వచ్చేటువంటి వనరులు దోసుకోవడం కోసం వాళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి డబ్బులు వెదజల్లి, అంతకుముందు ఎలక్షన్లలో డబ్బుల ప్రమేయం లేకుండా ఈ 10 ఏళ్ల నుంచి వేల రూపాయలు ప్రలోభ పెట్టుకుంటూ కార్మికులను మోసం చేసుకుంటూ వాళ్ళ హక్కులు కాల రాసుకుంటూ 10 ఏళ్ళకెళ్ళి వాళ్ళ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 84993303 9989497898. ఒక కళాకారుడు 1000 మంది సృజనశీలులతో సమానమని, అలాంటి వారిలో చంద్రపాల్ ప్రథముడని పలువురు ప్రశంసించారు. ఇటీవల సింగరేణిలో ఉద్యోగ విరమణ పొందిన కార్మిక క్రీడా కళాకారుడు చంద్రపాల్ దంపతులను గోదావరి కళా సంఘాల సమైక్య బాధ్యులు పూలమాలలు శాల్వలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. శనివారం గోదావరికని చౌరస్తా సమీపంలోని సమైక్య కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సమైక్య అధ్యక్షులు కనకం రమణయ్య మాట్లాడుతూ చంద్రపాల్తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. కోల్ ఇండియా సాంస్కృతిక పోటీలలో హాస్యాభినయ విభాగంలో ఉత్తరాది వారితో పోటీపడి పథకం సాధించడం కోసం చంద్రపాల్ పట్టుదలతో హిందీ భాషపై పట్టు సాధించి కోల్ ఇండియా సాంస్కృతిక పోటీలలో 2 మార్లు సింగరేణికి పథకాలు సాధించడం గర్వకారణమన్నారు. కళాకారుడిగానే కాక క్రీడాకారుడిగా కోల్ ఇండియా స్థాయి హాకీ, లాన్ టెన్నిస్ పోటీలలో కూడా పాల్గొని పథకాలు సాధించడం తమందరికీ గర్వకారణమని కొనియాడారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా సమాజాన్ని చైతన్యపరిచి పలు సందేశాత్మక లఘు చిత్రాలు నిర్మించి సింగరేణి సిఎండి చేతుల మీదుగా బహుమతులు పొంది కళాకారులకు ఆదర్శంగా నిలిచాడని అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళా సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి మాధురి వాసుతో పాటు అభినయ, లక్ష్మి, నరసింహారావు, దుర్గామిత్ర, బాలాజీ, కృషి, స్నేహ కల్చరల్ ఆర్ట్స్, సంతోషి ఫైన్ ఆర్ట్స్, శ్రీరామ, శిల్పి, నృత్యకని, రామభక్త హనుమాన్, గంగా కళామండలి, బిట్ డ్యాన్స్, సర్వేష్ డ్యాన్స్ అకాడమీ, విజేతలుగ కోలాట బృందం, పెద్దపల్లి జిల్లా మ్యూజిషియన్స్ అసోసియేషన్ తదితర కళా సంస్థల కళాకారులు చంద్రపాల్ దంపతులను ఘనంగా సన్మానించారు. ప్రతిభ గల క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ తన వంతు ప్రోత్సాహాన్ని అందిస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కర్ణాటక బాగల్కోట్లో జరిగిన సౌత్ జోన్ ఖేలో ఇండియా ఉమెన్స్ వూష్ లీగ్ పోటీలలో రామగుండం వాసి వడ్డపల్లి నవీన వూష్ సీనియర్స్ థైజియన్ టౌల్ సందా ఫైట్ లో 60 kg విభాగంలో బంగారు పతకం సాధించింది. అలాగే వివిధ విభాగాలలో పతకాలు సాధించి తిరిగి వచ్చిన క్రీడాకారులకు శుక్రవారం సాయంత్రం రామగుండంలో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ క్రీడాకారులకు ఘనంగా స్వాగతం పలికి శాల్వతో పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ సౌత్ జోన్ నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. నేను లక్కీగా ఇక్కడి నుంచి పాస్ అవుతుంటే ఈ ఛాంపియన్ని కలిసి అదృష్టం వచ్చింది నాకు. ఐఎమ్ హ్యాపీ టు ఫెలిసిటేట్ హర్. గాడ్ బ్లెస్ హర్. ఖేలో ఇండియాకి షీఈస్ ఫైనల్కి సెలెక్ట్ అయిన విషు గౌడ్ నవీనా నీ ఆల్ ద బెస్ట్. స్టేట్కి you'll be number 1. You'll stand number 1. God bless you. Thank you. నిరుపేదలకు సహాయం అందించడంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. రామగుండం నియోజకవర్గం విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 36వ డివిజన్ తిలక్ నగర్ కు చెందిన డిగ్రీ విద్యార్థికి చదువు నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అలాగే రామగుండం 14వ డివిజన్ పరిధిలో ప్రమాదవశాత్తు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు 7,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డివిజన్ స్థానికులు మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నేనున్నా అంటూ భరోసా ఇస్తూ అడిగిన వెంటనే సాయాన్ని అందిస్తున్న విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వ్యాళ్ల హరీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ టీంతో పాటు డివిజన్ ఫౌండేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు కొండందండగా భరోసా స్వచ్ఛంద సంస్థ నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న జక్కం శ్రీనివాస్ తన పుట్టినరోజు సందర్భంగా చదువుకునే విద్యార్థులకు ఉడత భక్తి సాయంగా భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా
పాఠ్య పుస్తకాలు కానీ నోట్బుక్స్ కానీ చదువుకు అవసరమైన ఏ ఇతర వస్తువులు లేకుండా ఉన్నటువంటి పేద విద్యార్థుల చదువు కొరకు వారి భవిష్యత్తు కొరకు కొండంత అండగా భరోసా స్వచ్ఛంద సంస్థ నిలబడి ఉందని అన్నారు. చదువుకునే విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న భరోసా సంస్థకి కూడా భవిష్యత్తులో ప్రభుత్వం ద్వారా స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ ద్వారా కూడా తన వంతు సహాయంగా అండగా నిలుస్తామని మాటిచ్చారు. చదువుకునే పరిస్థితి ఉన్న ఆలోచన ఉన్న చదువు కొనలేని పరిస్థితిలో ఉన్నటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా అండగా మేము ఉన్నామనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నటువంటి సంస్థ ఇవాళ భరోసా సంస్థ. ఇవాళ భరోసా ద్వారా నిజంగా ఒక విద్య అనేది ఎట్లా బ్రతుకుడో కాదు, ఎవరికి ఎట్లా బ్రతుకునివ్వాలో కూడా, ఇతరులకు బ్రతుకునివ్వాలో కూడా నేర్పేటువంటి ఒక సంస్కారాన్ని నేర్పే విద్యను నేర్చుకున్నటువంటి ఒక ప్రైవేట్ టీచర్, వారికి విద్యను నేర్పినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత నాకెందుకులే అని అనుకోకుండా చల్లగా తన కాలు మీద కాలు వేసుకొని ఇంట్లో కూర్చొని తన పుట్టినరోజును జరుపుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా మరి ఎంతో మందికి తరగతి గదిలో విద్యాబుద్ధులు నేర్పినటువంటి జక్కం శ్రీనివాస్ సార్ గారు మరి ఈ సమాజంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు అండగా నిలవాలని చెప్పి వారి విద్యా పుస్తకాలు లేకనో, నోట్బుక్స్ లేకనో, పెన్ను లేకనో, పెన్సిల్స్ లేకనో, బ్యాగులు లేకనో ఆగద్దని చెప్పి వారికి భరోసా సంస్థకు అండగా నిలబడి అండదండగా నేను ఉంటానని చెప్పి ఆ రోజు ఏదైతే విద్య నేర్పినప్పుడు, విద్యాబుద్ధులు నేర్పినప్పుడు ఏదైనా అవసరం ఉంటే మేము ఉన్నామనేటువంటి అవకాశాన్ని చెప్పిన మాటను నిలబెట్టుకునే విధంగా ఇవాళ జక్కం శ్రీనివాస్ గారు, నసీమా మేడం గారికి అండగా నిలబడి వాళ్ళ భరోసా సంస్థను ముందుకు పోతున్నటువంటి తరుణాన్ని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ మేము కూడా విద్యార్థి సంఘం నుంచి విద్యార్థి నాయకుడిగా ఒక ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తిగా వచ్చినటువంటి వాళ్ళం. ఇవాళ స్థానికంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థానిక శాసనసభ్యుల దృష్టికి కూడా ఈ భరోసా కానీ నీడవారుగా చేసేటువంటి కార్యక్రమాలు తీసుకుపోతాం. ఇంకా ప్రభుత్వం నుంచి ఏదైనా విద్యార్థులకు రావాల్సినటువంటి విషయంలో కానీ, ఏదైనా సహాయం విషయంలో కానీ, ఎందుకనంటే మీరు చిన్న ఉడతా భక్తి సహాయంలాగా మనం చేస్తున్నటువంటి సహాయం కంటే ఇంకా ఎక్కువ మించి ఏదైనా కార్పొరేట్ స్కూల్లో కానీ, కార్పొరేట్ కాలేజీలలో కానీ, ఏదైనా ప్రైవేట్ పాఠశాలలో కానీ ఇవాళ ఈ రోజే కూడా చర్చ జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఫీజు కట్టలేనటువంటి వాళ్ళు ఉంటే భరోసా సంస్థ ద్వారా కానీ, శ్రీనివాస సంస్థ ద్వారా కానీ మా దృష్టికి తీసుకొస్తే మా వంతుగా ఉడతా భక్తి సాయంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్ అందజేసి ప్రభుత్వ ఉపాధ్యాయులు జక్కం శ్రీనివాస్ని సాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నీడ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రమేష్ గౌడ్, భరోసా సంస్థ వ్యవస్థాపకురాలు నసీమా, ప్రైవేటు ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ పెద్దంపేట గ్రామ శాఖ అధ్యక్షులు మేరుగు కుమార్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఊరెట్ మహేష్, కోడిపుంజుల కళ్యాణ్, సంయుక్త వినయ, అస్మిత, రిషిత తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం జెన్కో పవర్ ప్లాంట్ విస్తరణకు కృషి చేస్తున్నాను. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ వెల్లడి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఘనంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన్మదిన వేడుకలు. యువత ఉన్నత లక్ష్యాలతో భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి. అసంఘిక శక్తులకు దూరంగా ఉంటూ మంచి మార్గం ఎంచుకొని సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచన. గెలిచిన సంఘాల వైఖరితోనే గుర్తింపు పత్రం ఆలస్యం. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు ఆరోపణ. కామాంధుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సీతారామ సేవా సమితి సభ్యులు. కామాంధుడిని ప్రజల మధ్యలో శిక్షించాలని డిమాండు. కేసరం సిమెంట్ కర్మాగారంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. కార్మిక నేత కౌశిక్ హరి వెల్లడి. ప్రతిభ గల క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తా. రామగుండం ఎమ్మెల్యే సత్యమణి మనాలి ఠాకూర్ వెల్లడి. ఇవి ఇప్పటివరకు సిటీ న్యూస్. నమస్తే.